Welcome to Madhu's Creative Corner. So today our topic is adjective. ఈ రోజు మన టాపిక్ adjective అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ adjective అంటే ఏంటి, వాట్ ఈస్ adjective అనేది చూద్దాం. adjective, so adjective means it describes a noun. సో adjective కి డెఫినేషన్ చెప్తున్నా. These are describing words and adjective describes a noun. సో ఈ యొక్క అడ్జెక్టివ్ అనేది ఏంటంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రైబ్ అంటే వర్ణిస్తుంది. అది ఎలా ఉంది, తెల్లగా ఉందా ఆర్ నల్లగా ఉందా, సంథింగ్ స్లోగా ఉందా ఫాస్ట్గా ఉందా. ఒక నౌన్ అంటే ఏంటి, నేమ్స్ అని మనం ఆల్రెడీ లెర్న్ చేసాము. సో ఆ నేమ్స్ని ఏదో ఒక నౌన్ లేదా ప్రొనౌన్ని, నౌన్ ఆర్ ప్రొనౌన్, ఇట్ మే బి నౌన్ ఆర్ ప్రొనౌన్. సో నౌన్ లేదా ప్రొనౌన్ గురించి చెప్తుంది. అంటే ఈమె అలా ఉంది లేదా అతను అలా ఉన్నాడు అలా చెప్పడం అనమాట. ఈ పని ఇలా జరిగింది అని దాని గురించి, దాని గుణగణాలని, నౌన్ యొక్క గుణగణాలని వర్ణించడాన్ని అడ్జెక్టివ్ అని అంటాము. అయితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సీమా ఈజ్ ఏ క్లవర్ గర్ల్. సీమా ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఇక్కడ చూసినట్లయితే మనకి అడ్జెక్టివ్ యాక్చువల్గా క్లవర్ అనేది అవుతుంది. సో మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి అడ్జెక్టివ్కి ఏమో బ్లూ కలర్లో ఒక రెక్టాంగిల్ అనేది పెడుతున్నాను అండ్ నౌన్కి ఏమో రెడ్ కలర్లో రెక్టాంగిల్ అనేది పెడుతున్నాను. సో ఇక్కడ సీమా అనేది నౌన్ అవుతుంది. పేరు, నౌన్ అంటే ఏంటి, నేమ్స్ కదా. సో సీమా ఇజ్ ఏ క్లవర్ గర్ల్. ఈ యొక్క నౌన్ సీమా అనే యొక్క నౌన్ గురించి ఏం చెప్తున్నాడు, ఈమె క్లవర్ అయిన అమ్మాయి, తెలివైన అమ్మాయి, చురుకైన అమ్మాయిని చెప్తున్నాడు అనమాట. సీమా ఈజ్ ఏ క్లవర్ గర్ల్ అంటే ఇక సీమా అనే ఒక నౌన్ గురించి చెప్తున్నాం. సో సీమా అనేది నౌన్, రెడ్ కలర్ లో ఉన్నది నౌన్ అండ్ బ్లూ కలర్ రెక్టాంగిల్ పెట్టాను చూడండి, అది యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ ఇక్కడ ఏంటి, క్లవర్ అనేది యాడ్జెక్టివ్. ఆమె ఎలాంటి అమ్మాయి, క్లవర్ అయిన అమ్మాయి. అండ్ సెకండ్ సెంటెన్స్ చూద్దాము. ఇట్ ఈజ్ హాట్ టుడే. ఇట్ ఈజ్ హాట్ టుడే. అయితే ఈ యొక్క సెంటెన్స్ లో చూస్తే మనకి నౌన్ ఏదంటే యాక్చువల్గా నౌన్ లేదు, ప్రొనౌన్ అనేది ఉంది, అది ఇట్. సో ఇట్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇట్, హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే అన్నీ కూడా ప్రొనౌన్స్. ఆల్రెడీ దీనికోసం కూడా క్లాస్ చేసాము, డిస్కస్ చేసాం నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి. మీరు ఒకవేళ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి, ఎడ్యుకేషన్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటి గురించి నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అవి. సో ఇట్ ఈస్ హాట్ టుడే. సో ఇట్ అనేది ఇక్కడ మనకి ప్రొనౌన్ అవుతుంది. సో ఈ యొక్క ప్రొనౌన్ అంటే ఇట్, ఇది. సో ఇది దీని గురించి ఏం చెప్తున్నాడు, ఈరోజు ఎలా ఉందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ హాట్ టుడే, వేడిగా ఉంది. సో ఈ యొక్క హాట్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ హాట్ టుడే, ఈరోజు వేడిగా ఉంది. ఈరోజు ఎలా ఉంది, వేడిగా ఉంది. సో ఇక్కడ ఇట్ అనేది ప్రొనౌన్ అవుతుంది అండ్ హాట్ అనేది ఏమవుతుంది మనకి, యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో యాడ్జెక్టివ్ అంటే ఏమనుకున్నాము, ఇట్ డిస్క్రైబ్స్ అ నౌన్. అయితే ఈ యొక్క యాడ్జెక్టివ్ లో చూసేసరికి మనకి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చేస్తూ ఒక 3 డిగ్రీస్ అయితే పెట్టారనమాట. సో వాట్ ఆర్ దే, ఫస్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ డిగ్రీ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కంపారిటివ్ డిగ్రీ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సూపర్లేటివ్ డిగ్రీ. ఎలా 3 డిగ్రీలు అనేవి ఉన్నాయి. సో ఈ 3 డిగ్రీల గురించి అండర్స్టాండ్ చేసుకోవాలంటే మీకు కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ సెంటెన్సెస్ని చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ బస్ ఈజ్ ఫాస్ట్ వెహికల్. ఏ బస్ ఈజ్ ఫాస్ట్ వెహికల్ అంటే బస్ అనేది ఫాస్ట్ అయిన వెహికల్. బస్సు ఫాస్ట్గా వెళ్తుంది. ఫాస్ట్ అంటే బేగా, తొందరగా, ఓకే అలా అనమాట, వేగంగా. ఓకే, బస్ ఈజ్ ఫాస్ట్ వెహికల్. బస్ అనేది ఫాస్ట్ అయిన వెహికల్. ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ ఏంటి అంటే ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్. ఫాస్ట్ అనేది మనకి యాడ్జెక్టివ్. అయితే సెకండ్ సెంటెన్స్ చూద్దాం. A train is faster than a bus. A train is faster than a bus. Here adjective is faster. And the third sentence, a plane is the fastest vehicle. సో ఇక్కడ మనకి రెక్టాంగిల్స్ అనేది పెట్టాను, స్క్రీన్లో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, ఈ 3 కూడా అడ్జెక్టివ్.
యాడ్జెక్టివ్. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే మీరు మరి ఎందుకు ఈ యొక్క వర్డ్ ఫాస్ట్ అనే బేస్ వర్డ్ అనేది ఇలా ఇన్ని టైప్స్గా ఎలా చేంజ్ అయ్యింది, ఫాస్టర్ అని ఫాస్టెస్ట్ అని, అసలు ఎందుకు డిఫరెన్స్ ఏంటి, రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే మనం దేంతో వితౌట్ ఎనీ కంపారిజన్తో చెప్తున్నాం. దాని బస్ని దేంతో కంపేర్ చేయట్లేదు, జస్ట్ మన బస్ గురించి చెప్తున్నాం. అది ఒక ఫాస్ట్ వెహికల్ అని, అది వేగా వెళ్ళే వెహికల్ అని చెప్తున్నాం, దట్స్ ఇట్. అండ్ బట్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి బస్ అనే ఒక ఆబ్జెక్ట్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఆర్ నౌన్ని ఇంకో నౌన్తో కంపేర్ చేస్తున్నాం. ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ని ఇంకో నౌన్ ఆర్ ప్రొనౌన్తో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క సెకండ్ వన్ని యూజ్ చేస్తాం. సెకండ్ వన్ సో ఇక్కడ చూస్తే ఫాస్టర్ అని ఉంది, అంటే కంపేర్ చేస్తున్నాం. ట్రైన్ అనేది బస్ కన్నా వేగంగా వెళ్తుంది, ట్రైన్ అనేది బస్ కన్నా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి వర్డ్ కూడా అందుకు అలా చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ లాస్ట్ చూసినట్లయితే ఏ ప్లైన్ ఈజ్ ది ఫాస్టెస్ట్ వెహికల్. ప్లైన్ అనేది ఫాస్టెస్ట్ వెహికల్ అని ఉంది, అంటే ఏరోప్లేన్ అనేది అన్నిటికన్నా ఏ వెహికల్స్ ఉన్నాయంటే లైక్ ఇంక్లూడింగ్ సైకిల్ కానీ ఆటో కానీ ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా అన్ని వెహికల్స్ కన్నా ఫాస్ట్గా వెళ్ళే వెహికల్ ఏంటంటే ప్లైన్. సో ఏ ప్లైన్ ఈజ్ ది ఫాస్టెస్ట్ వెహికల్. అయితే ఇప్పుడు 3 మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 3కి వాట్స్ దట్ దీంతో లింక్ అయి ఉంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ డిగ్రీ, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ, అండ్ ద లాస్ట్ థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పాజిటివ్ డిగ్రీ. సో పాజిటివ్ డిగ్రీలోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, బస్ అనేది ఫాస్ట్ వెహికల్ అంటే ఏది కంపారిజన్ చేయకుండా, దేనితో కంపేర్ చేయకుండా అని చెప్తున్నాం. బస్ అనేది ఫాస్ట్ అయిన వెహికల్ అని. బట్ అండ్ సెకండ్ వన్ కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, ఏ ట్రైన్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఏ బస్, అంటే ట్రైన్ అనేది బస్సు కన్నా ఫాస్టర్ అంటే ఇంకో ఏదో ఒక దాంతో కంపేర్ చేసి చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి సూపర్లేటివ్ డిగ్రీ అంటే సూపర్. ఆ వర్డ్లోనే మనకు తెలుస్తుంది. పాజిటివ్ అంటే బేస్ ఫామ్, ఏటి లేదు అంటే దేంతో కంపారిజన్ లేకుండా చెప్తున్నాం. కంపేర్ అని ఒక వర్డ్ ఉందంటే ఇంకో దాంతో కంపేర్ చేసి చెప్తున్నాం. అండ్ సూపర్లేటివ్ సూపర్ అంటే చాలా గొప్పది, అద్భుతమైనది, దానికి పోటీ అనేది లేదు, అదే గ్రేట్ అన్నమాట అని. సో ఫాస్టెస్ట్ వెహికల్ అంటే చాలా ఫాస్ట్గా, అన్నిటికన్నా ఫాస్ట్గా అంటే మన అన్ని వెహికల్స్తోని కంపేర్ చేసి ఇదే ది బెస్ట్ అని చెప్తున్నామంట. అంటే సూపర్ వర్డే మనకి దాంట్లో నా డిగ్రీ నేమ్లో తెలిసిపోతుంది, సూపర్ అని, సూపర్లేటివ్. సో ఇక్కడ పాజిటివ్ బ్లూ పెట్టాను చూడండి, కంపారిటివ్ గ్రీన్ పెట్టాను, అండ్ సూపర్లేటివ్ అంటే ఒక డిగ్రీకి ఒక సెంటెన్స్కి అదే సేమ్ కలర్ పెట్టాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో దట్స్ ఇట్, ఇదనమాట. అయితే ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోలేదు. దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్ లైక్ ఫాస్టెస్ట్ అని చూసాం. ఇలాంటి వర్డ్స్ ఇంకెలా ఉంటాయనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఇలా ఇంకొన్ని మోర్ వర్డ్స్ అనేవి డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ఉన్నాయి, చాలా వర్డ్స్ అనేది, అవేంటనేది ఇప్పుడు చూస్తున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వర్డ్ చూసినట్లయితే టాలెస్ట్. ఇది వాట్స్ దట్ ఫాస్టెస్ట్కి సిమిలర్గా ఉంది. సో హియర్ మీరు లాస్ట్లో చూసినట్లుంటే టాల్ అనే బేస్ వర్డ్కి జస్ట్ ఈఆర్ ఇంకా ఈఎస్టీ యాడ్ అయ్యింది అంతే. టాల్ అనేది ఒక బేస్ వర్డ్ ఉంది, ఈ యొక్క బేస్ వర్డ్కి ఈఆర్ ఈఎస్టీ అనేది యాడ్ అయింది. ఇక్కడ కూడా చూస్తే ఫాస్టర్ ఈఆర్ అండ్ ఇక్కడ కూడా ఈఎస్టీ యాడ్ అయింది. సో అంటే ప్రతి ఒక్క యాడ్జెక్టివ్కి ఈఆర్ ఈఎస్టీ అవుతుందంటే కాదు, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి చూడండి. ఇక్కడ టాలెస్ట్. టాల్ అంటే మనం దేంతో కంపేర్ చేయట్లేదు. అమిత్ ఈజ్ అ టాల్ బాయ్ అని చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ టాల్ అని అంటే కంపేర్ చేస్తున్నాం. అమిత్ ఈజ్ టాలర్ దెన్ అరుణ్ అని చెప్తున్నాం. అండ్ టాలెస్ట్ అంటే మధు ఈజ్ ది టాలెస్ట్ బాయ్ అని చెప్తున్నాం. మధు అనేవాడు టాలెస్ట్ బాయ్ అంటే అందరికన్నా పొడవైన వాడు అని అలా చెప్పేటప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. అదే సెకండ్ దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాపీ అనే వర్డ్ ఉంది, హ్యాపీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈఆర్ అనేది యాడ్ అయ్యిందా? కాదు. వై అనే వర్డ్ పోయింది, వై అనే వర్డ్ వెళ్ళిపి ఐఈఆర్ యాడ్ అయ్యింది.
అండ్ థర్డ్ ఫామ్ అంటే సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఏమైంది, డిగ్రీకి వచ్చేసరికి ఐ అనేది యాడ్ అయ్యి ప్లస్ ఈఎస్టీ యాడ్ అయ్యింది, వై అనేది పోయింది. హ్యాపీ కదా వర్డ్. సో ఇక్కడ ఉన్న వై అనేది పోయి ఇక్కడ ఈఆర్ ఇచ్చింది, ఇక్కడేమో ఐఈఎస్టీ వచ్చింది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది. సో ఇప్పుడు బ్యూటిఫుల్ అనే వర్డ్కి అండ్న ఏ వర్డ్స్ యాడ్ అవ్వలేదు, సంథింగ్ ఈఆర్ కానీ ఐఈఆర్ కానీ ఈఎస్టీ కానీ ఏ వర్డ్ యాడ్ అవ్వలేదు, జస్ట్ దాని ముందు మోర్ అనే వర్డ్ అనేది యాడ్ అయింది, మోర్ బ్యూటిఫుల్. అండ్ థర్డ్ సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేసరికి మోర్ అనేది మోస్ట్గా చేంజ్ అయింది, మోస్ట్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అండ్ థర్డ్ దానికి వచ్చేసరికి పూర్తిగా వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు థర్డ్ ఎగ్జాంపుల్ను చూస్తే పూర్తిగా వర్డ్ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది. గుడ్ అంట, బెటర్ అంట, బెస్ట్ అంట. అయితే ఇక్కడ ఏంటంటే అంటే జస్ట్ ఇలాగే డిపెండ్ అయి ఉంటుంది, దీనికి మించి ఇంకే ఉంటుంది. ఉంటే ఒక యాడ్జెక్టివ్కి కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ ఇంకా సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ యాడ్ అవుతుంది, లేకపోతే దాని లాస్ట్లో వై గట్ట ఇలా ఉన్నట్లయితే అక్కడ ఐఈఆర్ అని ఐఈఎస్టీ అని యాడ్ అవుతుంది. లేకపోతే సేమ్ ఆ బేస్ వర్డ్ అలాగే ఉండిపి ఆ బేస్ వర్డ్కి ముందు మోర్ బ్యూటిఫుల్ అని ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్. మోర్ బ్యూటిఫుల్ అనేది ఎక్కడ వస్తుంది, కంపారిటివ్ డిగ్రీలో. మోస్ట్ బ్యూటిఫుల్ అనేది సూపర్లేటివ్లో. అలాగే హ్యాపియర్ అనేది కంపారిటివ్లో అయితే సూపర్లేటివ్లో హ్యాపీయెస్ట్ అని మారుతుంది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, గుడ్, బెటర్, బెస్ట్. అంటే పూర్తిగా వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. అందులో లాస్ట్ ఉన్నదో లేదా ఫస్ట్ వర్డ్ చేంజ్ అవడం కాదు, పూర్తిగా వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. గుడ్, బెటర్, బెస్ట్ దీనికంటే సిమిలారిటీ లేదు కదా, పూర్తిగా వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. మీనింగ్ ఒకటే బట్ వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. బాగా గుర్తుంచుకోండి, పాజిటివ్ డిగ్రీలు ఎప్పుడు కూడా మనం దేంతో కంపారిజన్, వితౌట్ ఎనీ కంపారిజన్తో మనం చెప్తున్నప్పుడు పాజిటివ్ వాడతాము. కంపారిటివ్ డిగ్రీ అంటే దాంట్లోనుంది కంపేర్, ఏదో ఇంకో దాంతో కంపేర్ చేసి దాని మీద ఇది బెటర్ అని చెప్తున్నాం అన్నమాట. అండ్ థర్డ్ వన్ సూపర్లేటివ్కి వచ్చేసరికి ది బెస్ట్ అని చెప్తున్నాం, అన్నిటికన్నా బెస్ట్ అనేది చెప్పేటప్పుడు దీన్ని వాడతాం. ఇలాగే చాలా వర్డ్స్ ఉన్నాయి, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్ ఇలా ఉన్నట్లు. ఇంకా మోర్ వర్డ్స్ ఉన్నాయి, మోర్ వండర్ఫుల్ అని, మోస్ట్ వండర్ఫుల్, మోర్ అమేజింగ్, మోస్ట్ అమేజింగ్. ఆర్ ఎక్కడికి వచ్చేసరికి వర్స్ట్, వర్స్, ఇవన్నీ ఇలా బోల్డ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇంకా ట్రై చేయండి, గూగుల్లో ఉంటాయి లేకపోతే మీ బుక్లో కూడా ఉంటాయి. మనకైతే లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి ఇంకొన్ని క్యూ చెప్పట్లేదు, జస్ట్ మీకు ఏ టైప్స్ ఉంటాయి ఇలా. ఇంతకు మించి ఎక్కువ చేంజెస్ అనేవి ఉండవు. ఉంటే ఈఆర్, ఈఎస్టీ అండ్ ఐఈఆర్, ఐఈఎస్టీ అండ్ మోరు, మోస్ట్. ఇంకా చేంజ్ అయితే ఫుల్ వర్డ్ అంతా చేంజ్ అవుతుంది. ఇంతకు మించి ఎక్కువగా డిఫరెంట్గా ఏమి ఉండవు అనమాట. దట్స్ ఇట్. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు బాగా రావాలి, స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేను కొన్ని వీడియోస్ అనేది చేశాను, కార్టూన్ అనమాట. సో మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ కార్టూన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే అందులో ఉంటుంది. అందులో ఏంటంటే ప్రతి ఒక్క సెంటెన్స్ క్లియర్గా స్లోగా అనేది చెప్పడం జరిగింది. అంటే బిగినర్స్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే లిజనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లిజనింగ్, ఇంగ్లీష్ వినడం ద్వారా మన ఇంగ్లీష్ని బాగా నేర్చుకోవచ్చు, సులభంగా వస్తుంది. సో ఆ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను, అది చూడండి. బట్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంకొన్ని వీడియోస్ నేను అలాగే కార్టూన్ వీడియోస్, అది ఎంటర్టైన్మెంట్కి యూజ్ అవుతుంది అండ్ ఎడ్యుకేషన్ కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే అది వినడం వల్ల మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్, లిజనింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఇంకొన్ని వీడియోస్ నేను అందులో కార్టూన్లో ప్రొవైడ్ చేయాలంటే నాకు మన టార్గెట్ అయితే ఉంది 1K సబ్స్క్రైబర్స్, 1000 సబ్స్క్రైబర్స్. సో మనకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను కంపల్సరీ ఆ యొక్క వీడియోస్ని ఇంకొన్ని చేస్తాను, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ అనమాట. అంటే దానివల్ల వినడం కూడా మీకు వస్తుంది అండ్ ఆల్సో అది కార్టూన్లో తీసాను, ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని ఇలాంటి ఎడ్యుకేషన్వి ఇంకా లేదా ఎంటర్టైన్మెంట్వి వీడియోస్ కావాలంటే అండ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.